క్లాసెస్ ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం 7th క్లాసు మరియు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఏకచరరాశిలో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు దీనిపై ఉన్నటువంటి రాత లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఒక 4 వీడియోలు చేసుకోవడం జరిగింది. ఆ 4 వీడియోలు కూడా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు సమీకరణాలను సాధించడం, రేఖీ సమీకరణాలని సాధించడం అనేది మనకి దీంట్లో ఉన్నది. వీటిలో టెట్ నుంచి మరియు డిఎస్సిలోంచి తప్పనిసరిగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి వీటిని ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాం. మ్యాథ్స్ విద్యార్థులకు వచ్చినట్లయితే చాలా ఈజీగా చేయగలుగుతారు. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు వచ్చేసరికి కొంచెం కష్టంగా వీటిని ఫీల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఏ విధమైన కష్టం ఉండదు. నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా విని వీటిని టెక్స్ట్ బుక్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ వీడియో అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. మొదటి దీంట్లో కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అనేటువంటి ఒక సమీకరణం ఇక్కడ ఉంది చూడండి. దీంట్లో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎక్స్ని కనుగొనాలి. ఈ ఎక్స్ని కనుగొనాలంటే ఎక్స్తో పాటు ఇక్కడ ఒక ఏ అనేటువంటిది ఉన్నది. దాన్ని మనం ఏం చేయాలంటే ఇటు సైడ్ లేకుండా చేయాలన్నమాట. ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి, దీన్ని ఈ ఏ పోవాలంటే ఇటు సైడ్ ఏం చేయాలంటే దీన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి మనం రెండు సైడ్లు కూడా ఏ చేత డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేయాలంటే ఏ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే బి బై ఏ అవుతుంది. ఎక్స్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే బి బై ఏ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ ఎక్స్ని ఏ అనేది మల్టిప్లై చేసింది కాబట్టి మనం సమీకరణాలు సాధించేటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఏ అటువైపు వెళ్ళినట్లయితే అటువైపు ఉన్నటువంటి స్థిరరాశి ఏదైతే ఉందో దాన్ని ఈ ఏ అనేది డివైడ్ చేస్తుంది అనేది మనం గమనించాలన్నమాట. అది మొదటి సూత్రం. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ని ఈ ఏ అనేది ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే దీన్ని అంటే ఈ ఎక్స్ బై ఏని ఏ చేత మల్టిప్లై చేసినట్లయితే ఇరువైపులా కూడా మల్టిప్లై చేస్తాం అనమాట. ఇటు సైడ్ ఏ చేత మల్టిప్లై చేస్తాం కాబట్టి బీని కూడా ఏ చేత మల్టిప్లై చేస్తాం. చేసినట్లయితే ఈ ఏ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ ఇంటూ బి అంటే ఏబి అవుతుంది అని చెప్పేసి మనం గమనించవచ్చు. అంటే దీని నుంచి మనం గమనించింది ఏంటంటే ఈ ఎక్స్ అనేటువంటి ఈ చరరాశిని ఈ ఏ అనేటువంటి ఈ స్థిరరాశి డివైడ్ చేసినట్లయితే అటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అటువైపు ఉన్నటువంటి స్థిరరాశిని ఈ ఏ అనేది ఏం చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది అని చెప్పేసి మనం గమనించాలి. ఇక మూడవది ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇచ్చాడు. ఇక్కడ ప్లస్ ఏ అంటే ఇది కూడబడుతుంది అనమాట. ఎక్స్కి ఏ అనేది యాడ్ చేయబడుతుంది. అలా యాడ్ చేయబడినప్పుడు మరి ఇది పోవాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఏ ఉంది కాబట్టి రెండు వైపులా కూడా మైనస్ ఏ చేయాలన్నమాట. అంటే ఏ తీసేయాలి. ఎక్స్ ప్లస్ ఏ మైనస్ ఏ ఈక్వల్స్ టు ఇటు సైడ్ బి ఉంది కాబట్టి బి మైనస్ ఏ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే బి మైనస్ ఏ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది. దీని నుంచి మనం గమనించింది ఏంటంటే ఈ ఎక్స్కి ఏ అనేది ఇటు సైడ్ యాడ్ చేయబడుతున్నట్లయితే అటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తీసివేయబడుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఏ ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్ళినట్లయితే మైనస్ ఏ అవుతుంది అనేది మనం గమనించాలి. ఇక లాస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ నుంచి ఏ అనేది ఏమవుతుందంటే తీసివేయబడుతుంది, అంటే సబ్స్ట్రాక్ట్ చేయబడుతుంది అనమాట. కాబట్టి ఈ ఏ ఇటు సైడ్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఎక్స్ మైనస్ ఏ దీనికి ప్లస్ ఏ చేయాలి. అప్పుడు మైనస్ ఏ ప్లస్ ఏ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మరి ఇటు సైడ్ ప్లస్ ఏ చేసాం కాబట్టి ఈ బీకి కూడా ప్లస్ ఏ చేయాలి. ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే బి ప్లస్ ఏ అవుతుంది. అంటే దీని నుంచి మనం గమనించింది ఏంటంటే ఇక్కడ ఎక్స్కి ఇటు సైడ్ మైనస్ కానీ చేసినట్లయితే అటువైపు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఏమవుతుందంటే అది ప్లస్ అవుతుంది. అంటే మనం ఇక్కడ గమనించింది ఏంటంటే ఇంటూ ఉన్నట్లయితే అంటే గుణించబడినట్లయితే అటువైపు వెళ్ళినప్పుడు ఈక్వల్స్ టుకి అటువైపు వెళ్ళినప్పుడు డివైడ్ చేయబడుతుంది. డివైడ్ చేయబడినట్లయితే ఈక్వల్స్ టుకి అటువైపు వెళ్ళినప్పుడు మనకి ఇంటూ చేయబడుతుంది. నెక్స్ట్
ప్లస్ చేయబడినట్లయితే కూడబడినట్లయితే అటువైపు వెళ్ళినప్పుడు మైనస్ చేయబడుతుంది, మైనస్ చేయబడినట్లయితే ఇటువైపు అటువైపు వెళ్ళినప్పుడు ప్లస్ చేయబడుతుంది. వీటిని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా నేను చెప్పేటువంటి సమీకరణాలు అనేవి సాధించడం అనేది ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి 3 సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం చూద్దాము. దీని ద్వారా మనం ఏం చేయాలంటే ఎక్స్ యొక్క వాల్యూని కనుగొనాలన్నమాట ప్రతి కేసులోని కూడా. మొదట ప్రాబ్లం చూసినట్లయితే ఎంత ఇచ్చాడంటే 3x + 4 = 19 అని చెప్పేసి ఇచ్చాడు. దీని నుంచి మనం చేయవలసింది ఏంటంటే ఎక్స్ యొక్క వాల్యూ కనుగొనాలి. కాబట్టి 3x = మనకేమవుతుందంటే ఇటువైపు 19 ఉన్నది, ఇటు సైడు +4 ఉన్నది. కాబట్టి ఇది ఇటు సైడ్ కూడుతుంది కాబట్టి అటు సైడ్ వెళ్ళినట్లయితే ఏం చేస్తుందంటే ఇటువైపు ఉన్నటువంటి దాంట్లోంచి తీసివేస్తుంది అనమాట. కాబట్టి 19 - 4 అంటే ఎంత 15. ఇప్పుడు ఏంటంటే x = 15 బై ఇక్కడ మనకి ఈ ఎక్స్ని ఈ 3 ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది కాబట్టి కిందికి వస్తుంది అనమాట. సో మనకి ఈ 3 అనేది 15లో 5 టైమ్స్ పోయింది కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ 5 అయింది అని చెప్పేసి మనం గమనించాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 2t - 5 = 3. అలా అయినట్లయితే టీ యొక్క వాల్యూ ఎంత అనేది మనం కాలిక్యులేట్ చేయాలి. మరి టీ యొక్క వాల్యూ ఆ టీ ఉన్నది మాత్రమే ఇటు సైడ్ ఉంచి మిగతాది అటువైపు తీసుకెళ్ళాలి. అంటే 2t = ఈ -5 అనేది ఇటువైపు వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే +5 అవుతుంది. కాబట్టి 3 + 5 అంటే 8 అవుతుంది. సో t = మనకి ఏమవుతుందంటే 8. ఇది 2 అనేది టీని మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది కాబట్టి అంటే కిందకు వస్తుంది అనమాట, అంటే బై 2. ఇది ఇందులో 4 టైమ్స్ పోయింది కాబట్టి టీ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 4 అవుతుంది అని చెప్పేసి గమనించాలి. నెక్స్ట్ మూడో ప్రాబ్లం చూసినట్లయితే 5 × x + 4 = 35 అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ మల్టిప్లై చేయాలి, ఇది బ్రాకెట్ ఇచ్చాడు కాబట్టి. 5 × x అంటే 5x ప్లస్ 5 × 4 అంటే 20 = 35. ఇప్పుడు మనం చెప్పినటువంటి సూత్రంలోకి ఇది రావడం జరిగింది. ఈ +20ని అటువైపు తీసుకెళ్ళినట్లయితే ఏమవుతుందంటే -20 అవుతుంది. +20ని అటువైపు తీసుకెళ్ళినట్లయితే -20 అవుతుంది. అంటే 35 - 20 అంటే 15 అనమాట. =కి రెండు ఇరువైపులు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ 5 అనేది దీంట్లో కొట్టేయచ్చు అనమాట. ఎన్నిసార్లు పోద్ది అంటే 3 టైమ్స్ పోద్ది. కాబట్టి x = మనకి ఏమవుతుందంటే 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే అయినటువంటి ఈ ప్రాబ్లమ్స్ని ఒకసారి చూద్దాం. మొదటిది ఏంటంటే 3x + 8 = 5x + 2 అని ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు మనకి లెఫ్ట్ సైడు రైట్ సైడు ఈ రెండు వైపులా ఉన్నటువంటి వాటిలో ఎక్స్లు ఏవైతే ఉన్నావో వాటిని ఒక సైడ్ తీసుకురావాలి, కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నావో వాటిని వేరే వైపు తీసుకెళ్ళాలన్నమాట. అలా తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ 3x, ఈ +5x ఇటువైపు వచ్చినట్లయితే -5x అనమాట =. ఇక నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది 2 ఉంది. ఈ +8 ఇటువైపు వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే -8 అవుతుంది. ఈ రెండింటికి భేదం ఎంత అంటే ఇక్కడ 3 - 5 అంటే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉందంటే 5 ఎక్కువ ఉంది కాబట్టి అది -2 అవుతుంది అనమాట. దానికి ఉన్నటువంటి గుర్తు వస్తుంది. x = ఈ రెండింటిలో ఏది ఎక్కువ మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి అంటే 8 - 2 చేస్తే 6 వస్తుంది. దీనికి ఉన్నటువంటి గుర్తు వస్తుంది అంటే -6 అనమాట. ఈ మైనస్ క్యాన్సిల్. ఈ 2 అనేది 6లో 3 టైమ్స్ పోతుంది. సో x = మనకి 3 అయింది అని చెప్పేసి గమనించాలి. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే 5y + 10 = 4y - 10. ఇందులో కూడా మనం గమనించవలసింది ఏంటంటే ఫస్ట్ y ఉన్నవి ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఒకవైపు రావాలి, కాన్స్టెంట్లు అన్నీ కూడా వేరే వైపు వెళ్ళాలి. అంటే ఇక్కడ 5y
ఈ +4y ఇటువైపు వచ్చినట్లయితే -4y అవుతుంది ఈక్వల్స్ టు ఇటువైపు -10 ఉన్నది. ఈ +10 అటువైపు వెళ్ళినట్లయితే -10 అవుతుంది. సో 5y - 4y అంటే 1y అనమాట, అంటే ఒక y అవుతుంది. ఇక్కడ -10 -10 అంటే -20 అనమాట. సో y ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చిందంటే డైరెక్ట్గా -20 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే 3 × x - 3 ఈక్వల్స్ టు 2 × 2x + 1 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీన్ని మనం సాల్వ్ చేసి x యొక్క వాల్యూ కనుగొనాలన్నమాట. అంటే 3 × x అంటే 3x -3 × 3 అంటే 9 ఈక్వల్స్ టు 2 × 2 అంటే 4x ప్లస్ 2 × 1 అంటే 2. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఎక్స్లు ఏవైతే ఉన్నావో అవన్నీ ఒకవైపు, కాన్స్టెంట్లు ఏవైతే ఉన్నావో అవన్నీ వేరే వైపు తీసుకెళ్ళాలి. ఇక్కడ 3x ఉన్నది 3x, ఈ +4x ఇటువైపు వచ్చినట్లయితే -4x అవుతుంది ఈక్వల్స్ టు ఇటువైపు 2 ఉన్నది 2, ఈ -9 అటువైపు వెళ్ళినట్లయితే +9 అవుతుంది. ఇక్కడ 3 - 4 ఈ రెండింటిలో -4 పెద్దది కాబట్టి ఆ మైనస్ గుర్తు వస్తుంది అనమాట. కాబట్టి ఈ 4లోంచి 3 తీసేసినట్లయితే 1 కాబట్టి 1x ఈక్వల్స్ టు మనకి ఈ రెండాటిని కూడా మనం యాడ్ చేసినట్లయితే 11. సో దీని నుంచి x = ఎంత అవుతుందంటే -11 అవుతుంది అనమాట. ఇక నేను చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 7th క్లాసు మరియు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటివి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్లో ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా నేను జాయింట్ చేసి ఒక చోట చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు వీటిని విని తర్వాత నోట్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కించుకుని ప్రాసెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనకి ఎగ్జామినేషన్లో వీటిని చేయగలుగుతారు. కాబట్టి అది గమనించండి. మొదట ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే అదేంటంటే 15 × x - 1 ప్లస్ 4 × x + 3 ఈక్వల్స్ టు 2 × 7 + x. ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం ఇప్పుడు చేయడానికి ట్రై చేసినట్లయితే మొదట ఏవైతే బ్రాకెట్కి ముందు కాన్స్టెంట్స్ ఉన్నాయో వాటితో వీటిని మల్టిప్లై చేయాలి. 15 × x అంటే 15x -15 × 1 అంటే 15 ప్లస్ 4 × x అంటే 4x ప్లస్ 4 × 3 అంటే 12 ఈక్వల్స్ టుకి అటువైపు ఉన్నవి 2 × 7 అంటే 14 ప్లస్ 2 × x అంటే 2x. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్లు ఏవైతే ఉన్నావో వాటిని చూసుకోవాలి. ఇటువైపు ఉన్నటువంటి ఈ ఎక్స్లని మనం యాడ్ చేసినట్లయితే 15x + 4x అంటే 19x. మరి అటువైపు ఎక్స్లు ఎన్ని ఉన్నవి? 2 ఎక్స్లు ఉన్నవి. వాటిని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే -2x అవుతుంది, ఎందుకంటే అక్కడ +2x ఉంది కాబట్టి. ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఇటువైపు ఏమున్నది 14. ఇటువైపు ఉన్నటువంటి కాన్స్టెంట్లు చూసినట్లయితే ఇక్కడ -15 ఉన్నది, ఇక్కడ +12 ఉన్నది. మైనస్కి ఎక్కువ అంకి ఉంది కాబట్టి అక్కడ ఈ రెండాటికి భేదం చేసినట్లయితే 3 వస్తుంది. దీనికి గుర్తు మైనస్ ఉన్నది కాబట్టి -3 అవుతుంది అనమాట. ఇటువైపు ఉన్నటువంటి -3 అటువైపు వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే +3 అవుతుంది అని చెప్పేసి గమనించాలి. ఈ రెండాటిని కూడా చూసినట్లయితే అంటే 19x - 2x అంటే 17x ఈక్వల్స్ టు 17. ఈ 17లో 1 టైం పోతుంది కాబట్టి x ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే 1 అవుతుంది అని చెప్పేసి గుర్తించాలి. ఈ ప్రాబ్లం కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేయాలి. మొదట 3 చేత దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 3 × n అంటే 3n మైనస్ 3 × 4 అంటే 12 ప్లస్ 2 × 4 అంటే 8n మైనస్ 2 × 5 అంటే 10 ఈక్వల్స్ టు 5 చేత మల్టిప్లై చేయాలి. 5 × n అంటే 5n ప్లస్ 5 × 2 అంటే 10 ప్లస్ 16. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఎన్లు చూసుకోవాలి, ఎన్ని ఎన్లు ఉన్నాయో మనం ఎన్ కనుగొనాలి. దీని నుంచి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3n + 8n అంటే 11n. ఇక్కడ +5n ఇటు సైడ్ తీసుకొచ్చినట్లయితే -5n అవుతుంది
ఈక్వల్స్ టు అటువైపు ఉన్నటువంటి కాన్స్టెంట్లు ఏవైతే ఉన్నావో 10 + 16 అంటే 26. ఇటువైపు కాన్స్టెంట్లు మనం చూసినట్లయితే ఇక్కడ -12 ఉన్నది, ఇటు సైడ్ -10 ఉన్నది. -12 -10 అంటే -22 అవుతుంది. ఈ -22 అటువైపు తీసుకెళ్ళినట్లయితే +22 అవుతుంది. సో 11n - 5n అంటే 6n ఈక్వల్స్ టు ఈ రెండింటిని కూడా యాడ్ చేసినట్లయితే మనకి ఎంత అవుతుందంటే 48 అవుతుంది. సో ఈ 6 అనేది 48లో 8 టైమ్స్ పోతుంది. 6 8s are 48 కాబట్టి. సో n ఈక్వల్స్ టు మనకి ఎంత అంటే 8 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే భిన్నాలు మిళితమై ఉన్నవి ఇందులో రేఖీ సమీకరణాల్లో. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఇవ్వడం వల్ల వీడు 2 ఆటలు మనం టెస్ట్ చేయొచ్చు. భిన్నాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని టెస్ట్ చేయొచ్చు, అంతేకాకుండా రేఖీ సమీకరణాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని కూడా మనకి టచ్ చేయొచ్చు అనమాట. అందువల్ల మొదట ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే 4x - 5/3 ఈక్వల్స్ టు 9 అని చెప్పేసి ఇచ్చాడు. దీన్ని మనం సాల్వ్ చేసి ఏం చేయాలంటే x యొక్క వాల్యూని కనుగొనాలంటే ఇక్కడ మొదట మనకి x ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇటువైపు ఉంచి మిగతా వాటిని అన్నిటిని కూడా అటువైపు తీసుకోవాలని చెప్పాను. ఇలా తీసుకెళ్ళినట్లయితే అటు సైడ్ మనకి 9 ఉంది, ఈ -5/3 అనేది అటువైపు వెళ్ళినట్లయితే +5/3 అవుతుంది. +5/3. ఇప్పుడు ఈ రెండాటిని కూడా మనం కాలిక్యులేట్ చేసి ఒక భిన్నం కింద యాడ్ చేయాలన్నమాట. మనకు భిన్నాల యాడింగ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి వచ్చినప్పుడు మనకి ఈజీగా చేయగలుగుతాం. దీన్ని ఇలా యాడ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే కిందని హారంలో ఉన్నవి ఏవైతే ఉన్నావో చూసుకోవాలి. ఆ రెండు కూడా 1 3ని, ఈ రెండింటిలో కామన్గా పోయి ఏదైనా ఉందంటే ఏమీ లేదు కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఇలా క్రాస్ చేసేస్తాం అనమాట. ఇలా క్రాస్ చేసినట్లయితే 4x ఈక్వల్స్ టు 3 × 9 అంటే 27 ప్లస్ 1 × 5 అంటే 5 బై ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే మనకి 3 వస్తుంది అనమాట. ఇలా చేయాలి. ఇన్ కేసు మరి ఈ రెండాటిలో ఏమన్నా పోతే ఏంటండి పరిస్థితి అంటే మనం ఎల్సిఎం కట్టాలి. అది మిగతా ప్రాబ్లమ్స్లో వస్తుంది, వచ్చినప్పుడు నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి 4x ఈక్వల్స్ టు ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 27 + 5 అంటే 32/3 అవుతుందన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ని ఈ 4 అనేది ఏం చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది. దీనికి ఒక భిన్నం కింద తీసుకున్నట్లయితే ఇక్కడ 4/1 అని చెప్పేసి ఉన్నది ఇక్కడ భిన్నం. అటువైపు వెళ్ళినట్లయితే భిన్నాలకు సంబంధించింది అక్కడ రివర్స్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే 32/3 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది అనమాట. అటువైపు వెళ్ళినట్లయితే అంటే 1/4 అవుతుంది. సో ఈ 4 అనేది దీంట్లో 8 టైమ్స్ పోయింది కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 8/3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా సరళ రేఖలోనే ఉన్నది కాబట్టి దీన్ని ఇందులో 8 టైమ్స్ కొట్టేయచ్చు అనమాట. కొట్టేస్తే ఆటోమేటిక్గా x ఈక్వల్ టు ఎంత అయిందంటే 8/3 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 8x + 5/2 ఈక్వల్స్ టు 13 అని చెప్పేసి ఉన్నది. దీంట్లో మన 8x అనే దాన్ని ఇటువైపు ఉంచి ఈ 5/2 అనే దాన్ని అటువైపు పంపించేయాలి. అంటే 13 - 5/2 అవుతుంది. ఇక్కడ కూడా హారంలో ఉన్నవి రెండు కూడా కామన్గా పోయేవి కూడా లేవు. అందువల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఇలా క్రాస్ చేయొచ్చు అనమాట. అంటే 8x ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే 2 × 13 అంటే 26 మైనస్ 1 × 5 అంటే 5/2. సో 8x ఈక్వల్స్ టు ఇందులోంచి తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 21 వస్తుంది. 21/2 అవుతుంది. 21/2 అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ 8 అనేది 8/1 అని చెప్పేసి అన్నాం. ఇది అటువైపు వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్స్ టు భిన్నం తిరగబడుతుందని చెప్పేసి అన్నాం. అంటే 21/2 ఇంటూ 1/8 అవుతుంది. ఇందులో ఏం పోవడం లేదు కాబట్టి 21 × 1 అంటే 21/2 × 8 అంటే 16. అంటే 21/16 అనేది మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే థర్డ్ ప్రాబ్లం
ఇక్కడ కూడా మనకి ఎక్స్ అనేది ఇటువైపు నుంచి మిగతావి అటువైపు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ భిన్నం మిశ్రమ భిన్నం ఏదైతే ఉందో దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలన్నమాట. అలా మార్చడం ఎలాగంటే 2 3 6, 6ని 1ని 7, 7/2. జాగ్రత్త చూడండి, 2 3 6, 6ని ఆ పైన ఉన్నటువంటి 1ని 7, 7/2 అవుతుంది అనమాట. అంటే 7/2. ఈ ప్లస్ ఉన్నది కాబట్టి ఇటువైపు వెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది, అంటే 4/3. ఇక్కడ ఈ రెండాటిని కాలిక్యులేట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఎక్స్ అనేది ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ రెండాటికి కూడా ఉమ్మడిగా ఉన్నవి ఏమన్నా ఉన్నవా అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలు ఏమీ లేవు. కాబట్టి మీరు ఇలా క్రాస్ చేస్తే సరిపోద్ది. అంటే 3 7 21 మైనస్ 2 4 8 బై 2 3 6. దిస్ ఈక్వల్స్ టు 21 మైనస్ 8. అంటే 21 మైనస్ 8 అంటే మనకి ఎంత వస్తుందంటే 13 వస్తుంది బై 6. ఈ రెండింటిలో ఏది పోదు కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 13/6 అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 7/4 మైనస్ పీ ఈక్వల్స్ టు 11 అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ కనుగొనవలసింది పీ కాబట్టి ఆ మైనస్ పీని ఇటువైపు చేసేసి ఈ ప్లస్ 7/4ని అటువైపు తీసుకెళ్ళాలి. అంటే 11 మైనస్ 7/4 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మైనస్ పిని ఇదే విధంగా ఉంచి దీన్ని కాలిక్యులేట్ చేయాలి. ఈ రెండింటిలో ఏదన్నా కామన్గా పోతుందా? ఏం పోవడం లేదు కాబట్టి మళ్ళీ మనం క్రాస్ చేస్తాం అనమాట. చేస్తే 4 11 44 మైనస్ 1 × 7 అంటే 7 బై 1 × 4 అంటే 4. అంటే మైనస్ పి ఈక్వల్స్ టు ఇక్కడ 44 మైనస్ 7 అంటే ఎంత అవుతుంది అంటే 37/4 అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే గుర్తులు రివర్స్ అవుతాయి అనమాట. అంటే మైనస్ 37/4 అవుతుంది ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే x/2 మైనస్ 1/4 ఈక్వల్స్ టు x/3 ప్లస్ 1/2 అని ఉన్నది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్స్లు అన్నింటినీ కూడా ఒకవైపు తీసుకురావాలి. అంటే ఇక్కడ x/2 ఉన్నది, ఇక్కడేమో x/3 ఉన్నది. ఈ x/2 ఈ ప్లస్ x/3ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే మైనస్ x/3 అవుతుంది. ఈక్వల్స్ టు కాన్స్టెంట్లు 1/2 ఉన్నది, ఇక్కడ మైనస్ 1/4 ఉంది. దీన్ని అటువైపు తీసుకెళ్ళినట్లయితే ప్లస్ 1/4 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటినీ కూడా కాలిక్యులేట్ చేసి దీని నుంచి ఎక్స్ యొక్క వాల్యూని మనం కనుగొనాలన్నమాట. అలా కనుగొనేటప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటికి కూడా కామన్గా ఉన్నది ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు కాబట్టి మనం క్రాస్ చేస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ 3x మైనస్ 2x అంటే ఎంత అవుతుందంటే 3x మైనస్ 2x బై 2 3 6 ఈక్వల్స్ టు ఇక్కడ దీన్ని మనం కాలిక్యులేట్ ఈ రెండింటిని కూడా కాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ రెండింటిలో కూడా మనకి ఏమవుతుందంటే 2 పోతుంది. అందువల్ల ఈ రెండింటికి మనం ఏం చేయాలంటే ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం మనకు ఆటోమేటిక్గా 4 అవుతుందని చెప్పేసి తెలిసిపోద్ది. ఎందుకంటే ఇది ఇందులో పోతుంది కాబట్టి మనకి కాసాగు 4 అవుతుంది. ఎల్సిఎం 4 అవుతుంది. ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. ఆ 2 ఇంటూ పైన ఉన్నటువంటిది అనమాట 1 అంటే 2 1లో 2 ప్లస్ ఈ 4 అనేది ఈ 4లో ఎన్నిసార్లు పోతుంది? 1 సారి పోతుంది. అంటే ఆ 1 ఇంటూ ఈ 1 అనమాట 1 1 1 అంటే ఇక్కడ 3x మైనస్ 2x అంటే x/6 ఈక్వల్స్ టు ఇక్కడేమో 3/4. సో ఇక్కడ ఈ xని 6 ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది. అటువైపు వెళ్ళినట్లయితే ఏం చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది. అంటే x ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే 3/4 ఇంటూ 6 అనమాట. 2 అనేది దీంట్లో 3 టైమ్స్ పోద్ది, దీంట్లోనేమో 2 టైమ్స్ పోద్ది. సో 9/2 అనేది మనకు సింపుల్గా ఆన్సర్ అవుతుంది. ఇన్ కేసు మీకు ఈ విధంగా చేయడం అనేది కొంచెం కష్టమైనట్లయితే మీరు క్రాస్ చేసేసినా సరిపోద్ది. 4 1 4 2 1 2 4 ప్లస్ 2 అంటే 6 6/8 అది వేసుకున్నా కానీ సరిపోద్ది. లాస్ట్ మనం కాలిక్యులేట్ చేయవలసి వస్తుంది అంతే, అందుకంటే ఏమీ లేదు. సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే x/3 మైనస్ x/4 ఈక్వల్స్ టు 14 అని ఇచ్చాడు. ఇక్కడ ఈ రెండింటిలో మనకి ఎక్స్లన్నీ కూడా ఒకవైపు ఉన్నాయి, కాన్స్టెంట్ ఏమో వేరే వైపు ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఇంకా వేరేగా చేయవలసింది ఏమీ లేదు. ఎల్సిఎం కట్టి దీన్ని కాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది అనమాట.
మరి ఈ రెండింటిలో ఏమన్నా పోతుందా అంటే ఏం పోదు, ఉమ్మడిగా పోయేది ఏదీ లేదు. అందువల్ల మనం క్రాస్ చేస్తే సరిపోద్ది. 4x అంటే 4x మైనస్ 3x అంటే 3x, 4x మైనస్ 3x అంటే x బై 3 4 12 ఈక్వల్స్ టు 14. x ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, ఈ xని ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది 14 ఇంటూ 12. 12 4 48 8 4 12 1 12 4ని 16 అంటే 168 అనేది మనకి ఏమవుతుందంటే x యొక్క వాల్యూ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ z యొక్క వాల్యూ కనుగొనాలి. అన్నీ కూడా ఇటువైపు ఉన్నాయి, జడ్లన్నీ కాన్స్టెంట్ ఏమో అటువైపు ఉన్నది. కాబట్టి వీటిలో పోయి ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. హారంలో పోయి ఉన్నాయి కాబట్టి వీటికి ఎల్సిఎం కట్టాలి. 2 3 6 వీటిలో పోయేది ఎంత ఉందంటే 2 ఉంది. 2 ఇందులో ఒకసారి పోతుంది, దీంట్లో పోదు కాబట్టి దాన్ని వేసేయాలి. దీంట్లో ఎన్నిసార్లు పోతుందంటే 3 సార్లు పోతుంది. ఇక్కడ ఇందులో పోయేది 3 ఉంది, 3 ఇందులో పోదు ఒకటే, ఇందులోనేమో ఒకసారి దీంట్లోనేమో ఒకసారి. సో మనకి ఇది ఎల్సిఎం 2 3 6 అనేది మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది అనమాట. ఇలా కట్టచ్చు. లేదా ఈ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నావో అవి పెద్ద దాంట్లో పోయినట్లయితే 2 కూడా ఆ పెద్దదే మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది అనమాట. సో మరి దీంట్లో మనం గమనించింది ఏంటంటే ఎల్సిఎం 6 వచ్చింది. ఇక్కడ 2 ఉంది. ఈ 2 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోద్ది, 2 3 6 కాబట్టి 3 సార్లు పోద్ది. 3 ఇంటూ జెడ్ అంటే 3z ప్లస్ ఈ 3 అనేది ఈ 6లో ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోద్ది. ఎందుకంటే 3 రెళ్ళు 6 కాబట్టి ఆ 2 ఇంటూ జెడ్ అంటే 2z ప్లస్ ఈ 6 ఉంది. ఈ 6 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోద్ది, ఒకసారి పోద్ది. అంటే ఆ 1 ఇంటూ జెడ్ అంటే 1z ఈక్వల్స్ టు 8 అనమాట. ఇప్పుడు వీటిని యాడ్ చేసినట్లయితే ఎంత అవుతుందంటే పైన ఇక్కడ 3z 2z 5z ప్లస్ z అంటే 6z 6z బై 6 ఈక్వల్స్ టు 8. 6లో 1 టైం పోయింది. దిస్ ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 8 అవుతుంది అని చెప్పేసి గమనించాలి. ఇంకేసి మనకి ఇక్కడ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఏమైనా పడినట్లయితే ఆర్ట్స్ విద్యార్థులు ఏం చేస్తారంటే మనకి ఎల్సిఎం 6 అయింది కాబట్టి 6 వేసుకున్నాం. ఇక్కడ ఉన్నది ఏంటి 2 కాబట్టి ఆ 2 తీసేయాలి. ఇంకెంత ఉంది 3 ఇంటూ జెడ్ అంటే 3z. ఇక్కడ ఉన్నది ఏంటి 3 కాబట్టి ఆ 3 తీసేయాలి. ఇంకేముంది 2 ఇంటూ జెడ్ అంటే 2z. ఇక్కడ ఉన్నది ఏంటి 6 అంటే 2 3 6 కాబట్టి ఇంక మిగిలిన ఎంత 1 కాబట్టి 1 ఇంటూ జెడ్ అంటే 1z. అలా చేసుకున్నా కానీ మనకి సరిపోద్ది అనమాట. ఇన్కేస్ మీరు కానీ కన్ఫ్యూజ్ అయినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఒకసారి చూద్దాం. 9 1/4 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1 1/3 అని చెప్పేసి ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే సాధారణంగా ఇటు సైడ్ y కూడా ఏమీ లేవు, ఇటు సైడ్ మాత్రం y ఉన్నది. కాబట్టి ఇది ఏమో ఈ పార్ట్ ఏమో ఇటువైపు, ఈ పార్ట్ ఏమో అటువైపు రాసుకోవాలి. అలా రాసుకున్నట్లయితే మనకి ఏ విధంగానే కూడా మార్పు ఉండదు అనమాట. సపోజ్ a ఈజ్ ఈక్వల్ టు b అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా b ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే a అవుతుంది. అందువల్ల ఈ పార్ట్ ఇటువైపు, ఈ పార్ట్ ఇటువైపు రాయడం వల్ల ఏ విధమైన మార్పు కూడా దాంట్లో ఉండదన్నమాట. అది గమనించాలి. ఇక్కడ దీంట్లో మనం ఫస్ట్ ఆ విధంగా రాసుకున్నట్లయితే y మైనస్ 1 1/3 ఈక్వల్స్ టు 9 1/4 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సాల్వ్ చేయడం మొదలెట్టాలి. y ఈక్వల్స్ టు మనకి ఎంత అవుద్దంటే ఇది మిశ్రమ భిన్నంలో ఉన్నది కాబట్టి అపక్రమ భిన్నంలోకి మార్చాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. 4 ఇంటూ 9 అంటే 36 ప్లస్ 1 అంటే 37/4. ఇటు సైడ్ మైనస్ ఉన్నది అటువైపు వెళ్ళినట్లయితే ప్లస్ అవుతుంది అంటే ప్లస్. మరి ఇది మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలి. మార్చినట్లయితే 3 ఇంటూ 1 అంటే 3 ప్లస్ 1 అంటే 4 అంటే 4/3. ఇక్కడ దీన్ని కాలిక్యులేట్ చేయాలి. కాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఈ కింది రెండింటిలో కూడా ఉమ్మడిగా పోయేది ఏదీ లేదు కాబట్టి మనకి ఎల్సిఎం ఏమవుతుందంటే ఈ రెండాటి యొక్క లబ్ధం అవుతుంది అనమాట అంటే 12. ఇప్పుడు క్రాస్ చేస్తాం. ఇలాగా చేస్తే 3 ఇంటూ 37 అంటే 111 ప్లస్ 4 ఇంటూ 4 అంటే 16. ఇప్పుడు వీటిని యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 127/12 అనమాట. 127/12 ఇది ఏమవుతుందంటే y యొక్క వాల్యూ అవుతుంది అనమాట.
ఇవి డిఫరెంట్ మోడల్లో ఇవి మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటి నుంచి కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, నేను మోడల్స్ అన్నిటిని కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా విన్నట్లయితే మీకు ఈజీగా వస్తుంది. ఇటువంటి మోడల్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 3 × 2x - 3 అంటే 3 × 2x అంటే 6x మైనస్ 3 × 3 అంటే 9 ఈక్వల్స్ టు, ఇక రెండవది ఈ -2 × -3x అంటే -6x మైనస్ ఇంటి ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ అంటే -2 × 2 అంటే 4. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా దీన్ని సాధించవలసి ఉంటుంది అనమాట. ఎక్స్లన్నీ ఒక సైడ్ తీసుకురావాలి. అంటే 6x ఈ -6x ఇటువైపు వచ్చినట్లయితే +6x అవుతుంది ఈక్వల్స్ టు -4. ఈ -9 అటువైపు వెళ్ళినట్లయితే +9 అవుతుంది. సో 6x + 6x అంటే 12x ఈక్వల్స్ టు, దీన్ని కాల్కులేట్ చేసినట్లయితే మనకి ఎంత అవుతుందంటే 5 అవుతుంది. కాబట్టి x ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే 5/12 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి గమనించాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 8p - 5/7p + 1 ఈక్వల్స్ టు -2/4 అన్నాడు. ఈ రెండింటిలో కూడా 2 పోతుంది కాబట్టి దీంట్లో 1 టైం పోతుంది, దీంట్లోనేమో 2 టైం పోతుంది. ఇప్పుడు మనం క్రాస్ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ 2 × దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 2 × 8p అంటే 16p మైనస్ 2 × 5 అంటే 10 ఈక్వల్స్ టు, ఈ -1 చేత దీన్ని మల్టిప్లై చేయాలంటే గుర్తులు మారుతాయి అంతే. అంటే -7p -1 అవుతుంది. ఇప్పుడు పీలన్నీ కూడా ఇటువైపు తీసుకురావాలి, కాన్స్టెంట్లేమో అటువైపు తీసుకెళ్ళాలి. అంటే 16p ఈ -7p ఇటువైపు వచ్చినట్లయితే +7p అవుతుంది ఈక్వల్స్ టు -1. ఈ -10 ఇటువైపు వెళ్ళినట్లయితే +10 అవుతుంది. అంటే ఈ రెండాటిని కూడా మనం యాడ్ చేసినట్లయితే ఎంత అవుతుందంటే 23p ఈక్వల్స్ టు 9 అవుతుంది. కాబట్టి p ఈక్వల్స్ టు 9/23 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి గమనించవలసి ఉంటుంది. ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే ఇది ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లం లాగే ఉంది, కానీ క్రాస్ చేయాలి. ఇక్కడ సేమ్ అదేలాగా ఉంది కానీ కొంచెం మార్పు చేసి ఇచ్చాడు అనమాట. చేసినట్లయితే 11 చేత దీన్ని మల్టిప్లై చేయాలి, ఈ 5 చేత దీన్ని మల్టిప్లై చేయాలి, 11 చేత దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 11 × 7 అంటే 77y ప్లస్ 11 × 2 అంటే 22 ఈక్వల్స్ టు, ఈ 5 × 6y అంటే 30y మైనస్ 5 × 5 అంటే 25. ఇప్పుడు ఏం చేయాలంటే వైలన్నీ కూడా ఒకవైపు రావాలి, కాన్స్టెంట్లన్నీ కూడా ఇంకొక వైపు వెళ్ళాలి. అంటే 77y ఈ +30yని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే -30y ఈక్వల్స్ టు -25. ఈ +22ని అటువైపు తీసుకెళ్ళినట్లయితే -22 అవుతుంది. ఇక్కడ దీంట్లోంచి తీసేసినట్లయితే 47y ఈక్వల్స్ టు, ఈ రెండాటిని కూడా యాడ్ చేసినట్లయితే -47 అవుతుంది. సో ఈ 47లో 1 టైం పోతుంది. y ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే -1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి గమనించాలి. నెక్స్ట్ రెండవ ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే x + 5/6 మైనస్ x + 1/9 ఈక్వల్స్ టు x + 3/4 అని ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి పార్ట్లోని కూడా మనకి x అనేది ఉండడం జరిగింది, కాబట్టి వీటిని వేరు చేయలేమన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే LCM కట్టేయాలి. LCM కట్టాలంటే ఈ రెండాటికి కట్టాలి. ఈ రెండాటికి కట్టినప్పుడు మనకి ఏం వస్తుంది అనేది చూసినట్లయితే ఈ రెండింటిలో కూడా 3 పోతుంది, కాబట్టి మనం కాసా కట్టవలసి ఉంటుంది. అంటే 6కి 9కి LCM కట్టాలి. ఏం పోతుందంటే 3 పోతుంది. 3 ఇందులో 2 టైమ్స్ పోతుంది, దీంట్లో 3 టైమ్స్ పోతుంది. సో ఇంక ఇట్లా ఏది పోదు కాబట్టి అంటే 3 రెళ్ళు 6, 6 3 18. అంటే 18 అనేది మనకి ఏమవుతుందంటే LCM అవుతుంది అనమాట. సో ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది అంటే 3 టైమ్స్ పోతుంది. ఆ 3 × 5 అనమాట. అంటే 3 × x అంటే 3x లేదా 3 × x + 5 మైనస్ ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది. కాబట్టి ఆ 2 × పై ఉన్నటువంటిది అంటే x + 1 ఈక్వల్స్ టు x + 3/2
4 అనమాట. ఎక్స్ ప్లస్ 3/4. ఇప్పుడు మనం కాల్కులేట్ చేసినట్లయితే 3 ఇంటూ ఎక్స్ అంటే 3x ప్లస్ 3 ఇంటూ 5 అంటే 15 మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 2x మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 2 ఇంటూ 1 అంటే 2/18 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3/4 అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 3x మైనస్ 2x అంటే ఎక్స్. ఇక ఇంకా ఏం మిగిలింది ప్లస్ 15 మైనస్ 2 అంటే ప్లస్ 13/18 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3/4. ఈ రెండింటిలో మనం చూసినట్లయితే 2 పోతుంది చూడండి. 2 ఇందులో 9 టైమ్స్ పోతుంది, దీంట్లో 2 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేయాలి. చేసినట్లయితే చూడండి 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 13 అంటే 2x ప్లస్ 2 ఇంటూ 13 అంటే 26 ఈక్వల్స్ టు మనకేమవుతుంది 9 పెట్టి మల్టిప్లై చేసినట్లయితే 9 ఇంటూ ఎక్స్ అంటే 9x ప్లస్ 9 ఇంటూ 3 అంటే 27. సో ఓకే, ఇప్పుడు మనం ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకురావాలి, వైలన్నీ ఒకవైపు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకెళ్ళాలి, కాన్స్టెంట్లన్నీ వేరే వైపు తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ 2x ఉన్నది 2x, ఈ ప్లస్ 9x ఇటువైపు వచ్చినట్లయితే మైనస్ 9x ఈక్వల్స్ టు 27 మైనస్ 26. ఇందులోంచి ఇవి తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే మైనస్ 7x వస్తుంది ఈక్వల్స్ టు ఇక్కడ 1 అయింది. కాబట్టి x ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే మైనస్ 1/7 అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలి. ఈ విధంగా మనం 7th క్లాసు మరియు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఏకచరరాశిలో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నటువంటి మొత్తం మోడల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ప్రీవియస్ క్వశ్చన్ చేయడానికి వీడియో లెంత్ పెరిగిపోద్ది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. షార్ట్కట్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఆప్షన్ నుంచి ఏ విధంగా చేయాలనేది చెప్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్.